లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కేవలం సాహిత్య రంగానికే కాకుండా సాహిత్య సాంస్కృతిక రంగానికి కూడా పెద్ద లోటు. విశ్వంభర నుంచి జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ తెలుగు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. సాధారణంగా పుట్టినరోజు జరుపుకుంటారు, కానీ పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అది ఎంతమందికి తెలుసు అని పల్లవి ఎత్తుకొని తానే ఆ పాటకి పరమార్థం చేకూర్చినటువంటి మహానుభావుడు. ఇప్పుడు తను రాసుకున్న పల్లవికి తానే కారణం చూపించినటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. జాతకాల కోసం సంబోధిస్తూ, జాతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, చేతకాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు అంటాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది దాని మీద, ఒక్క చినుకు కురిసిందా అబ్బో పొడమికి రెక్కలు వచ్చినట్లే, పక్క ఇల్లు మురిసిందా అబ్బో చొక్కలు తెగిపడినట్లే అంటాడు. అంటే మానవీయ కోణంలోని సాహిత్యాన్ని అన్ని రంగాల్లో కూడా ఆయన పరిశోధన చేసి కవిగా, విమర్శకుడిగా, గేయ రచయితగా లబ్ధ ప్రతిష్ట పొందినటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక పక్క ప్రొఫెసర్గా పనిచేస్తూనే సాయంత్రం ఫ్లైట్కి చెన్నై వెళ్ళి సినిమా పాట రాసి మళ్ళీ మార్నింగ్ యూనివర్సిటీకి వచ్చి పాఠాలు చెప్పడం రోజు ఆయన దినచర్యలో భాగం. మార్నింగ్ ఇంటికి ఫోన్ చేసి స్టూడెంట్ని పంపిస్తాను, పలానా పుస్తకం యూనివర్సిటీకి పంపించిన, ఇంటికి ల్యాండ్ అయింది కదా అప్పుడు సెల్ ఫోన్, పంపించి పాఠం చెప్పడం. మార్నింగ్ పాటు, నైట్ పాట. ఆయన జీవితంలో రెండు కూడా అత్యంత కీలకంగా ఒక మహాకవిని చేశాయి. ఆ కృషి ప్రతి పుట్టినరోజు కూడా ఒక్కొక్క కవితా సంకలనాన్ని ఆయన వెలువరించడం ఆయన ఒక అలవాటుగా చేసుకోవడమే కాకుండా రోజుకొక కవిత్వాన్ని రాయాలి, రోజుకొక కవిత్వాన్ని రాసి తన పుట్టినరోజుకు ఒక కవిత్వం వెలువరించాలి అని చెప్పి ఉద్దేశం. ఆ మహాకవి మీద నేను 2 ముక్కల కవిత మీకు వినిపించాలనుకుంటున్నాను. ఆయన విశ్వంభరుడు అక్షర తపస్సుతో వశస్సు లీనినాడు. ఆయన విశ్వంభరుడు అక్షర తపస్సుతో